హలో హాయ్ నమస్తే, దిస్ ఇస్ రామ్దా చౌహాన్. వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ రోజు క్లాస్ లో మనము రాబోయేటటువంటి ఎస్ఏ1 ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది, దాని గురించి మనము डिस्कस చేద్దాము. यहाँ आने वाली एसए1 एग्जामिनेशन माने सृजनात्मक मूल्यांकन एग्जामिनेशन के बारे में चर्चा करेंगे. क्या सिलेबस होगा, लेसन क्या पूछा जाएगा, उसका पैटर्न क्या है, उसी के बारे में चर्चा करेंगे. సో ఈ రోజు మనము 8th క్లాస్ కి సంబంధించినటువంటి हैना ఏ క్లాస్ 8th క్లాస్ ఎస్ఎల్ హిందీ हैना 8th క్లాస్ కి సంబంధించినటువంటి ఎస్ఎల్ హిందీ సబ్జెక్ట్ గురించి మనము డిస్కస్ చేద్దాము. हैना 8th క్లాస్ లో ఏదైతే సిలబస్ వస్తుందో हैना మరియు మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఏ లెసన్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు, దాని గురించి ఇందులో డిస్కస్ చేద్దాము. हैना చలియే ఒకవేళ మీరు మన యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. चलिए आज का वीडियो हम स्टार्ट करेंगे, है ना. सो आरडीसी स्टडी सेंटर, वेलकम टू आरडीसी स्टडी सेंटर, है ना. सो आपको हमारे यूट्यूब चैनल पर स्वागत है बोल के हम बता रहे हैं. तो आज की कक्षा में एसए1 एग्जामिनेशन मॉडल पेपर 2024-25 हिंदी के संबंधित है ना అక్టోబర్ లో జరిగేటటువంటి ఎస్ఏ1 ఎగ్జామినేషన్ లో हैना ఎస్ఏ1 ఎగ్జామినేషన్ లో 2024-25 లో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు, ఏ విధమైనటువంటి సిలబస్ అడుగుతారు అనేది 8th క్లాస్ కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. हैना ఇదే కాకుండా ప్రతి క్లాస్ గురించి నేను డిస్కస్ చేస్తాను, చెప్తాను, వినండి. तो यहाँ मॉडल पेपर देखो, एसए1 एग्जामिनेशन मॉडल पेपर 2024-25 हिंदी है ना. मॉडल पेपर అనేది 7th క్లాస్ అండ్ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ as usual 10th క్లాస్ ఆల్సో है ना. 7th 8th 9th 10th है ना. ఈ నలుగురికి 4 క్లాసులకు కూడా है ना 7th 8th 9th 10th వాళ్ళకు కూడా పేపర్ ప్యాటర్న్ పేపర్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది, యాజ్ ద డేస్ గా ఉంటుంది. हैना పార్ట్ ఏ కావచ్చు, పార్ట్ బి కావచ్చు. हैना ఎస్ఏ1 ఎగ్జామినేషన్ లో మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ పార్ట్ ఏ కి 60 మార్క్స్, నెక్స్ట్ పార్ట్ బి కి 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుందండి. టోటల్ 80 మార్క్స్ కి కండక్ట్ చేయడము జరుగుతుంది. हैना ఈ 80 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దానికి ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటిది, దాని యొక్క ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఏంటిది, మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. हैना సో ముందుగా మనము 8th క్లాస్ కి సంబంధించినటువంటి हैना ఈ క్లాస్ లో 8th క్లాస్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ పేపర్, లెసన్ ఏంటిది, సిలబస్ ఏంటిది, దాని గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ కనిపిస్తుందండి हैना 8th క్లాస్ కి. तो మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ సిలబస్ ఏ విధంగా ఇవ్వాలని నిర్ణయించిందంటే సెప్టెంబర్ 30 हैना అప్ టు సెప్టెంబర్ 30 లోపు మన టెక్స్ట్ బుక్ లో ఏదైతే సెప్టెంబర్ 30 వరకు ఉన్నటువంటి సిలబస్ ఉందో ఆ లెసన్లకించి ఇవ్వాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసిందండి. हैना ఆల్రెడీ నేను తెలంగాణ గవర్నమెంట్ టైం టేబుల్ కూడా నేను పెట్టాను, చూడండి. టైం టేబుల్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉందో నేను లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే టైం టేబుల్ మొత్తము తెలుగు టు సోషల్ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అయితే 8th క్లాస్ కి ఏ లెసన్ వస్తాయి అంటే జూన్ నుంచి हैना జూన్ నుంచి సెప్టెంబర్ వరకు हैना మన యొక్క అకాడమిక్ క్యాలెండర్ లో ఉన్నటువంటి అప్ టు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎన్ని లెసన్లు అయితే ఉందో సిలబస్ లో हैना టెక్స్ట్ బుక్ ప్రకారము మంత్ వైజ్ అప్ టు సెప్టెంబర్ వరకు ఎన్ని లెసన్లు అయితే ఉందో అన్ని లెసన్లు ఎస్ఏ1 లో అడగడము జరుగుతుందండి. ఏ లెసన్ లో ఎస్ఏ1 ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది. ఎప్పుడు అక్టోబర్ లో జరిగేటటువంటి ఎగ్జామినేషన్ లో. తో అయితే దీనికి సంబంధించిన లెసన్ ఏంటిది, దాని గురించి మనము డిస్కస్ చేద్దాము.
అయినా అయితే 8th క్లాస్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సిలబస్ అండి ఇవే. ఆ సిలబస్ ఏంటిదో చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి హమ్ హోంగే కామయాబ్, సెకండ్ లెసన్ వచ్చేసి రాజా బదల్ గయా, థర్డ్ లెసన్ प्यारा गांव, फोर्थ लेसन कौन, फिफ्थ लेसन धरती की आंखें, सिक्स्थ लेसन दिल्ली से पत्र, है ना. इन पाठों में से यहाँ 80 मार्क्स का क्वेश्चन पेपर पूछा जाता है. ఈ లెసన్లకించి ఈ 6 లెసన్లకించి మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి సందేహము లేదు. అయితే మరి ప్యాటర్న్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాము. यहाँ टोटल फर्स्ट बिट, सेकंड बिट, थर्ड बिट, फोर्थ बिट, फिफ्थ बिट అండ్ లాస్ట్ బిట్, అయినా ఇక్కడ చూడండి ఎన్ని బిట్లు ఉంటాయండి. ఫస్ట్ బిట్ ఒకటి, సెకండ్ బిట్, థర్డ్ బిట్ అండ్ ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్. ఫిఫ్త్ బిట్ అనేది గ్రామర్, లాస్ట్ బిట్ అనేది గ్రామర్, అయినా. तो ఫస్ట్ బిట్ కి మొత్తము 20 మార్క్స్ ఉంటదండి. సెకండ్ బిట్ ఇప్పుడు ఇది మొత్తము ఫస్ట్ బిట్ లో వస్తుంది. సెకండ్ బిట్ అనేది 16 మార్క్స్ ఉంటుందండి, వేరా. థర్డ్ బిట్ వచ్చేసి 7 మార్క్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి మళ్ళీ 7 మార్క్స్ ఉంటుందండి. ఫిఫ్త్ బిట్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుందండి, అయినా. లాస్ట్ పార్ట్ బి అనేది టోటల్ 20 మార్క్స్ ఉంటుందండి, అయినా. దీన్ని మనము కౌంట్ చేద్దాము ఎంత వస్తుందో, అయినా. చూడండి 20 ప్లస్ 16 ఎంత అవుతుంది, 36. 36 ప్లస్ 7 ప్లస్ 7 14. 14 ప్లస్ 36 14 ప్లస్ 36 ఎంత వస్తుందండి, 50. ఇక్కడికి 50 అవుతుందండి, అయినా. 50 ప్లస్ 10 60. 60 అంటే పార్ట్ ఏ 60 అయింది, పార్ట్ ఏ 60. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ బి అండి. పార్ట్ బి ఎంత ఉంది, 20. టోటల్ ఎంత అయిందండి, 80. అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్కులు తయారు చేయడం జరుగుతుందండి, టోటల్ 80 మార్క్స్ కి తయారు చేయడం జరుగుతుంది, అయినా. 80 మార్క్స్. సార్ మీరు డైరెక్ట్ ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్ ఇవన్నీ రాసేశారు కదా, దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అందుకోసమే కదా వీడియో స్టార్ట్ చేసింది, అయినా. చూడు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క బిట్ ఏ విధంగా అడుగుతాడు, దాని ప్యాటర్న్ ఏంటిది, దాని యొక్క సిలబస్ ఏంటిది అనేది మనము డిస్కస్ చేద్దాము. నేను చెప్పేటటువంటి విషయము మీకు అర్థమైతే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, అయినా. इसी के साथ साथ यहाँ पैराग्राफ के बारे में और कुछ गद्यांश के बारे में, पद्यांश के बारे में, उसी के बारे में बताया जाता है. उन सभी चीजों के बारे में चर्चा करेंगे. यहाँ देखिए फर्स्ट बिट లో ఏముంటుందంటే ప్యాసేజెస్ అండ్ పోయమ్స్, అయినా. పద్యాలు మరియు గద్య భాగాలు అనేది ఉంటది, అయినా. సో ఫస్ట్ బిట్ లో ఏముంటుందంటే మొత్తము 4 పార్ట్స్ ఉంటాయి. 1 2 3 4, అయినా. ఫస్ట్ బిట్ లో మొత్తము 4 పార్ట్స్ ఉంటాయి. అవి 1 2 3 4 అవి ఏంటిదో తెలుసుకుందాము. అయితే 1 2 3 బిట్ లో ఏమేమి ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాము. అయితే చూడండి ఫస్ట్ బిట్ లో మొదటిది ఏముంటుందంటే ఒక పఠిత్ గద్యాంశ్. గద్యాంశ అంటే ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, అయినా. ఒక పఠిత్ పద్యాంశ్ ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్ లకి కింద 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఆ 5కి 5 క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్స్ ఇస్తారు. 1 మార్క్స్ ఇవ్వడము జరుగుతుంది. అయితే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ షుడ్ బి దేర్. సో వీ హావ్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ సెర్చ్ ద ఆన్సర్ ఫ్రమ్ ద ప్యాసేజ్, అయినా. ఎక్కడ నుంచి ఆన్సర్ సెర్చ్ చేయాలి, ప్యాసేజ్ లకి ఆన్సర్ సెర్చ్ చేసి క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి, అయినా.
ఇది పఠిత్ గద్యాంశ్. పఠిత్ గద్యాంశ్ అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్యాసేజ్ అని అర్థం. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్యాసేజ్ అని అర్థం. అయినా పఠిత్ గద్యాంశ్ ఎక్కడి నుంచి వస్తుంది? గద్య భాగ్. అంటే మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఏ లెసన్లు ఉన్నాయి చూడండి. రాజా బదల్ గయా, ప్యారా గాంవ్, ధర్తీ కి ఆకే, ఢిల్లీ సే పత్ర. చూడండి ఏ లెసన్? రాజా బదల్ గయా, ప్యారా గాంవ్, ధర్తీ కి ఆకే, ఢిల్లీ సే పత్ర. ఈ లెసన్ చూడండి. సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫిఫ్త్ లెసన్, సిక్స్త్ లెసన్, ఈ 1 2 3 4 ఈ లెసన్లకించి మాత్రమే ప్యాసేజ్ ఇస్తాడు. ఏనా? ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏదో ఒక ప్యాసేజ్ ఇచ్చేసి కింద క్వశ్చన్ అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వెతికి ఆన్సర్ రాయాలి. ఏనా? సో నెక్స్ట్ అయినా ఇక్కడ 5 మార్క్స్ కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ బిట్, ఫస్ట్ బిట్ లోనే సెకండ్ సబ్ బిట్ చూడండి. అపఠిత్ గద్యాంశ్. అపఠిత్ గద్యాంశ్ అంటే అన్సీన్ ప్యాసేజ్. అన్సీన్ ప్యాసేజ్ అంటే ఇది ఇక్కడ ఏదైతే అడిగినటువంటి పారాగ్రాఫ్ ఉందో అది మన టెక్స్ట్ బుక్ లో ఉండదు. అయినా బయట నుంచి ఉంటాయి, జనరల్ గా అడగడం జరుగుతుంది. అయినా దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను పెడతాను లింక్ లో. అయినా చదవండి. అంటే ఎన్నో రకాల అపఠిత్ గద్యాంశ అంటే అన్సీన్ ప్యాసేజెస్, ఇక్కడ అపఠిత్ పద్యాంశ కూడా ఉంటాయి. అయినా అన్సీన్ ప్యాసేజ్ అంటే మన టెక్స్ట్ బుక్ కి ఎలాంటి సంబంధము ఉండదు. కానీ దాన్ని మనం చదవాలి, ఆన్సర్ రాయాలి. అయినా కింద క్వశ్చన్ ఉంటాయి, క్వశ్చన్ కి ఆన్సర్ వెతికి ఆన్సర్ రాయాలి. ఎక్కడ నుంచి? ఫ్రమ్ ద ప్యాసేజ్ నుంచి మాత్రమే రాయాలి. నెక్స్ట్ అనేది థర్డ్ బిట్. ఏనా దీనికి 5 మార్క్స్, దీనికి 5 మార్క్స్, 10 మార్క్స్ అయిపోయిందండి. అంటే మొత్తానికి ప్యాసేజెస్ కి 5 మార్క్స్. నెక్స్ట్ పఠిత్ పద్యాంశ్. ఏంది? పఠిత్ పద్యాంశ్ 5 మార్క్స్. పఠిత్ పద్యాంశ్ కి 5 మార్క్స్ అంటే పద్యాంశ్ అంటే పద్య భాగము, కవిత. పద్య భాగ లెసన్ ఏమేమి ఉంది మనకు? హమ్ హోంగే కామయాబ్, కౌన్. ఎన్ని లెసన్ ఉన్నాయండి? 2 మాత్రమే. హమ్ హోంగే కామయాబ్, కౌన్. ఈ 2 లెసన్లకించి మాత్రమే ఏదో ఒక పోయం అడగడం జరుగుతుంది. అయినా ఏదో ఒక పద్యం అడగడం జరుగుతుంది. హమ్ హోంగే కామయాబ్ యా కౌన్ అనేటటువంటి 2 కవితలకించి ఒక కవిత అడుగుతున్నారు. ఒక కవితకి ఆన్సర్ కింద క్వశ్చన్ ఉంటాయి. అయినా పద్యం ఉంటుంది, దాని కింద క్వశ్చన్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. 5 1 5. అయినా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడి నుంచి వెతికి రాయాలి? పద్యాలకించి వెతికి రాయాలి. అక్కడ పారాగ్రాఫ్ ఇస్తాడండి. సార్ పద్యాలకించి ఇచ్చేటప్పుడు సార్ ఈ 2 లెసన్లకించే ఇస్తాడా? అయినా ఆ పద్యాంశ అయినా పద్యాంశ అనేది ఈ 2 లెసన్లకించి మాత్రమే ఇస్తాడా పఠిత్ పద్యాంశ్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు పద్యాలతో సంబంధం ఉన్నటువంటి లెసన్ ఏంటిది? ఈ 2 లెసన్లు. కాబట్టి ఈ రెండిట్లకించి అంటే ఫస్ట్ లెసన్ హమ్ హోంగే కామయాబ్, కౌన్ అనేటటువంటి 2 లెసన్లకించి ఏదో ఒక పద్యం ఇస్తాడు, మనము ఆన్సర్ వెతికి రాయాలి. ఇది థర్డ్ వన్. అయినా ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, టోటల్ 15 మార్క్స్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది అపఠిత్ పద్యాంశ్. అపఠిత్ పద్యాంశ అంటే అన్సీన్ ప్యాసేజ్, అన్సీన్ పోయం. అయినా అపఠిత్ పద్యాంశ అంటే అన్సీన్ పోయం అంటే మన టెక్స్ట్ బుక్ ఈ పద్యానికి సంబంధం ఉండదు. అయినా బయట నుంచి పద్యాన్ని ఇస్తాడు. అయినా జనరల్ పద్యాన్ని ఇచ్చి దానికి ఆన్సర్ కింద క్వశ్చన్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి. మొత్తము 5 క్వశ్చన్స్ ఉంటాయండి. 5 కి 5 రాయాలి. 5 1 5, 1 సెంటెన్స్ లో రాయాలి. అయినా పద్యం మొత్తం చదవాలి. కింద ఇవ్వబడినటువంటి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఎక్కడి నుంచి రాయాలంటే పద్యం నుంచే రాయాలి. అయినా సో ఇక్కడ ఈ పద్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే అవుట్ సైడ్ నుంచి. అన్సీన్ ప్యాసేజ్ అపఠిత్ పద్యాంశ అని అంటున్నారు కదా. అన్సీన్ పోయం అనేది మన టెక్స్ట్ బుక్ కి సంబంధం ఉండదు. దీనికి 5 మార్క్స్ అండి. అయినా టోటల్ అంటే ఫస్ట్ బిట్ మొత్తం ఎన్ని అని చెప్పాను? 20 మార్క్స్. 20 మార్క్స్ అంటే ఓన్లీ మనము చదివి అర్థం చేసుకొని రాస్తేనే మనకు 20 మార్క్స్ వస్తుందండి. అయినా సో ఫస్ట్ బిట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ అండి సెకండ్ బిట్. క్యా హై సెకండ్ బిట్ ఏందో మనము తెలుసుకుందాము. అయినా సో సెకండ్ బిట్ ఏందో మనము తెలుసుకుందాము. సెకండ్ బిట్ వచ్చేసి ప్రశ్నోత్తర్, క్వశ్చన్ ఆన్సర్. ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఆన్సర్? షార్ట్ ఆన్సర్స్ అన్నమాట. అయినా జైసే షార్ట్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయో మనము ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. అయినా చూసి చదవచ్చు. సో ప్రశ్నోత్తర్
షార్ట్ ఆన్సర్స్ ఏ విధంగా మినిమం 3 to 4 లైన్స్ లో రాయాలి అయినా 3 to 4 లైన్లలో రాయాలి అంటే 3 లేదా 4 సెంటెన్స్లలో మా లైన్లలో మనము ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ప్రశ్నోత్తర్ షార్ట్ ఆన్సర్ మొత్తం 4 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ బిట్ లో క్వశ్చన్ నంబర్ 1 to 20 ఉంటదండి. ఇక్కడ వరకు 1 to 20 ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ నంబర్ 21, 22, 23, 24 అయినా 23, 24 అయినా ఇక్కడ క్వశ్చన్ నంబర్ 21 నుంచి 24 వరకు ఉంటాయండి. అయినా ఇప్పుడు 4 क्वेश्चन इसे 4 की 4 रायाली है ना. 4 दिया गया तो 4 से 4 लिखना है. 4 4 जा 16 मार्क्स है ना. అయితే ఈ క్వశ్చన్ నంబర్ 21, 22, 23, 24 క్వశ్చన్ నంబర్ 21, 22, 23, 24 నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నంబర్ 21, 22, 23, 24 ఈ 24 లకెంచి ఈ 4 క్వశ్చన్ లకెంచి ఒక్క క్వశ్చన్ కవి పరిచయము గురించి ఖచ్చితంగా ఉంటుంది. కవి పరిచయం గురించి ఖచ్చితంగా ఉంటుంది. సార్ మరి మనం ఫస్ట్ లెసన్ నుంచి 6th లెసన్ వరకు ఎన్ని కవి పరిచయాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు కవి పరిచయాలు చూడండి. ఫస్ట్ లెసన్ లోనే 2 ఉన్నాయి. ఇద్దరి గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4th లెసన్ లో ఒకరి గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెసన్ చూడండి, మూల్ కవి ఎవరైతే రాశారో ధన యొక్క పేరు ఆయన ఎవరు, చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ है ना. चार्ल्स आल्बर्ट टिंडली అనేటువంటి రచయిత कवि है ना, कवि उसके बारे में पूछा जाता है. నెక్స్ట్ కౌన్ లెసన్ కి సంబంధించి ఇంకా హమ్ హోంగే కామయాబ్ యొక్క అనువాద్ ఎవరు అనువాద్ చేశారు, ఎవరు అనువాదించారు है ना, తన పేరు గిర్జా కుమార్ మాథూర్ జీ. ఏమన్నమాట గిర్జా కుమార్ మాథూర్ జీ. ఈ ఇద్దరి గురించి ఫస్ట్ లెసన్ లో మనము చదువుకోవాలి. నెక్స్ట్ 4th లెసన్ కి సంబంధించినటువంటి కౌన్ లెసన్, కౌన్ అనేటటువంటి కవితా పార్ట్. దీనికి సంబంధించినటువంటి కవి పేరు బాల్ స్వరూప్ రాహి. ఏంటి పేరేంటి, బాల్ స్వరూప్ రాహి. బాల్ స్వరూప్ రాహి గురించి మనము చదువుకోవాలి. అయితే నేనేమంటానంటే గిర్జా కుమార్ మహాతూర్ అండ్ 4th బాల్ స్వరూప్ రాహి అండ్ చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ ఈ ముగ్గురు గురించి చదువుకుంటే ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ వస్తుంది. సార్ ఎట్లా చెప్పగలుగుతారంటారా? 100% ఈ ముగ్గురు గురించి మీరు చదువుకోండి, ఖచ్చితంగా 4 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సార్ ఎట్లా చెప్పగలుగుతారంటారా? నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నానండి. అయినా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే నన్ను ఇప్పుడు ఫాలో చేయండి. ఒకవేళ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ లో నేను చెప్పినటువంటి క్వశ్చన్ లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు కదా, నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, నమ్మకంతో చెప్తున్నాను. బ్లూ ప్రింట్ మనం క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి వ్యక్తి బ్లూ ప్రింట్ ముందర పెట్టుకొని మాత్రమే తయారు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఇక్కడ హమ్ హోంగే కామయాబ్ కౌన్ లెసన్ గిర్జా కుమార్ మాథూర్ జీ और बाल स्वरूप राही और చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ ముగ్గురు లకించి ఒక్కల గురించి ఖచ్చితంగా అడుగుతారు. విత్ కాన్ఫిడెంట్ తో చెప్పగలుగుతాను. ఏనా. సో మిగతా మూడు క్వశ్చన్లు ఈ లెసన్ లకించి అడగడం జరుగుతుందండి. है ना. ये पूरे पार्ट के शॉर्ट आंसर्स हम पढ़ना है तो हमें 16 out of 16 आएगा. మొత్తముకు 16 మార్క్స్ రావడం జరుగుతుందండి. है ना. నెక్స్ట్ ఇక్కడ 16 మార్క్స్ కవర్ అయిపోయిందండి. है ना. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బిట్ వచ్చేసి ఇదే విధంగా థర్డ్ బిట్ వచ్చేసి లఘు ప్రశ్న అంటే లాంగ్ క్వశ్చన్స్. है ना. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. దీనికి 7 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. లాంగ్ ఆన్సర్ అంటే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇస్తాడు. అయినా ఇది పద్య భాగం అయినా 7 మార్క్స్ క్వశ్చన్ 2 ఇస్తాడు. రెండిట్లకించి ఒకటి రాయాలి. ఒకటి మాత్రమే రాయాలి. చూడండి లఘు ప్రశ్న లాంగ్ प्रश्न 2 प्रश्न दिया जाता है. 2 प्रश्न दिया जाता है, दोनों में से एक लिखना है. 1 7 जा 7 ఒక క్వశ్చన్ కి 7 మార్క్స్, మొత్తము టోటల్ 7 మార్క్స్ అండి. అయినా నో డౌట్. అయితే ఇక్కడ ఈ 2 క్వశ్చన్లు ఎక్కడి నుంచి అడుగుతారు సార్ అని అంటున్నారా?
100%. हम होंगे कामयाब कौन, है ना. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక క్వశ్చన్ చెప్తానండి. हम होंगे कामयाब నుంచి हम होंगे कामयाब पाठ का सारांश अपने शब्दों में लिखिए. कौन पाठ का सारांश अपने शब्दों में लिखिए. हम होंगे कामयाब में सफलता पाने के लिए आप क्या करेंगे, इसके बारे में आपका अनुभव क्या है बताइए. ఈ రెండిట్లకెంచి రెండు లెసన్లకెంచి మాత్రమే ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉంటాయండి. ఈ హమోంగే కామయాబ్ లెసన్లకించి ఒక క్వశ్చన్ ఉంటుంది, కౌన్ అనేటువంటి లెసన్లకించి ఒక క్వశ్చన్ ఉంటుంది. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటిదంటే ఫస్ట్ లెసన్ హమోంగే కామయాబ్ యొక్క సారాంశం చదువుకోండి. నెక్స్ట్ కౌన్ పాఠం యొక్క సారాంశం చదువుకోండి. అయితే ఈ రెండు క్వశ్చన్లు చదువుకుంటే రెండిట్లకించి ఒకటి మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు. 7 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. ఎన్ని? 7 మార్క్స్. అయితే ఖచ్చితంగా ఇప్పుడే బుక్ ఓపెన్ చేసి చదువుకోండి ఈ రెండు లెసన్ల యొక్క సారాంశాలు. అయినా సారాంశం వస్తే నువ్వు ఆన్సర్ లాంగ్ ఆన్సర్ రాసినట్టే, నో డౌట్. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4th బిట్, అయినా ఇక్కడ సెకండ్ బిట్ అయిపోయింది, థర్డ్ బిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 4th బిట్. 4th బిట్ ఏంటిది సార్? 4th బిట్ బి లాంగ్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, है ना. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇది కూడా ఇది గద్య భాగంలోకించి అడగడం జరుగుతుంది. कहां से? గద్య భాగ పాఠం से पूछा जाता है. సార్ గద్య భాగం అంటే ఏంటిది, పద్య భాగం అంటే ఏంటిది? గద్య భాగం అంటే ఓన్లీ ప్యాసేజెస్ కి సంబంధించినటువంటి లెసన్లను గద్య భాగం అంటారు. పద్య భాగం అంటే పోయం కి సంబంధించినటువంటి పద్యాలకు సంబంధించినటువంటి కవితలకు సంబంధించినటువంటి లెసన్లను పద్య భాగం అంటారు. సరే, మరి మన లెసన్ లో ఉన్నటువంటి పద్య భాగ పాఠాలు ఏంటిది? పద్య భాగ పాఠాలు చూడండి, నేను ముందే చెప్పాను हम होंगे कामयाब कौन రెండు కవిత है ना, ये दोनों भी कविता है, ये पद्य भाग पाठ से संबंधित है. नेक्स्ट सर गद्य भाग क्या है? राजा बदल गया, प्यारा गांव, धरती की आंखें और दिल्ली से पत्र, है ना. 1 2 3 4 ఈ 4 లెసన్ అండి, है ना. సో ఈ 4 లెసన్లను సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 5th లెసన్, 6th లెసన్, ఈ 5th లెసన్లను గద్య భాగ్ అంటారు, है ना. గద్య భాగాలు. అయితే ఈ 4 లెసన్లు ఏవైతే ఉన్నదో సెకండ్ లెసన్ రాజా బదల్ గయా, ప్యారా గాంవ్, ధర్తీ కి ఆంఖే, ఢిల్లీ సే పత్ర, 4 లెసన్లు ఏదైతే ఉన్నో ఆ 4 లెసన్లకి వచ్చి 2 క్వశ్చన్ అడుగుతాడు, है ना. 2 प्रश्न पूछा जाता है, दोनों में से एक लिखना है. 2 क्वेश्चन అడుగుతారు, లాంగ్ క్వశ్చన్ 100% నో డౌట్, है ना. 2 క్వశ్చన్ అడుగుతారు, రెండిట్లకించి ఒకటి మాత్రమే రాయాలి. ఒక్క క్వశ్చన్ కి 7 మార్క్స్ అండి. ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తే 7 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 8 to 12 లైన్స్ లో మనము రాయాల్సి వస్తుంది, అయినా. టోటల్ 7 మార్క్స్ కదా. అయితే ఈ 6th రాజా బదలయ్య పాఠ का सारांश చదువుకోండి, प्यारा गांव पाठ का सारांश చదువుకోండి, है ना. धरती की आंखें पाठ का सारांश, दिल्ली से पत्र, లెటర్ రైటింగ్, है ना. ఇవన్నీ చదువుకుంటే ఖచ్చితంగా మీకు 7 మార్క్స్ వస్తుందంటే మీ జేబులో ఉన్నట్టే, అయినా. నేనేమన్నాను, థర్డ్ బిట్ లో పద్య భాగ పాఠాలు రెండు లెసన్ల కింద అడుగుతారు. థర్డ్ బిట్ లో 4th బిట్ లో సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 5th లెసన్, 6th లెసన్ల కింద అడుగుతారని చెప్తున్నాను. నో డౌట్. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందర డిస్కస్ చేస్తాను, చూపిస్తాను నేను చెప్పినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందా రాలేదా, నేను చెప్పినటువంటి క్వశ్చన్లు వచ్చినాయా లేదా అనేది మనము డిస్కస్ చేద్దాము, అయినా. ఎగ్జామ్ అయిన తర్వాతనే, అయినా. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ నేను పెడతాను, చూడండి. నెక్స్ట్ చూడండి, దాని తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ పెట్టండి సృజనాత్మక ప్రశ్న. సృజనాత్మక ప్రశ్న అంటే ఇవి జనరల్ క్వశ్చన్ అండి. మనము ఆలోచించి ఓన్గా రాయాల్సి వస్తుంది, అయినా. మనమే ఆలోచించి ఓన్గా రాయాల్సి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లనే సృజనాత్మకత అంటారు. సృజనాత్మక ప్రశ్న అంటే కహా జాతా హై. జైసే ఇందులో ఏముంటుందంటే మొత్తము 3 క్వశ్చన్లు ఇస్తాడండి. 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 3లకించి 2 రాయాలి. 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 3లకించి 2 మాత్రమే రాయాలి. 3 क्वेश्चन में से 2 लिखना है ना. 2 5 10, टोटल 10 మార్క్స్, है ना. तो 2 क्वेश्चन మరి ఇక్కడ 3 క్వశ్చన్లు అడుగుతారు అంటున్నారు కదా సార్. ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు మరి?
पोस्टर तैयार कीजिए। आपकी पाठशाला में किसी कार्यक्रम को लेकर एक पोस्टर तैयार कीजिए और स्वतंत्रता दिवस के बारे में लिखिए, त्योहार के बारे में लिखिए, दसरा के बारे में लिखिए, दीपावली के बारे में लिखिए, किसी पर्यावरण और प्रदूषण के बारे में लिखिए, आपके प्रिय त्योहार क्या है लिखिए, अपने भारत देश के बारे में लिखिए, है ना, और अपनी दुनिया के बारे में लिखिए, निबंध लिखिए, पत्र लेखन लिखिए, पिताजी के पत्र, पिताजी के नाम पत्र, मित्र को पत्र और भाई को पत्र और टीचर को पत्र, अतः अध्यापक जी को 3 दिन की छुट्टी मांगते हुए अपने कक्षा अध्यापक जी को पत्र लिखिए, 3 दिन की छुट्टी मांगते हुए प्रधान अध्यापक जी के नाम पत्र लिखिए बोल के ఏదైనా అడగచ్చండి, అయినా పోస్టర్ మేకింగ్ అడగచ్చు, నారే స్లోగన్ కూడా అడగడం జరుగుతుంది, అయినా దీనికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ ని మనము చదవాల్సి వస్తుంది, అయినా చదవాలి, వినాలి మరియు అర్థం చేసుకోవాలి. అయితే దీంతో పాటు సృజనాత్మకత టోటల్, దీంతో పాటు ఇక్కడ లాస్ట్ బిట్ పార్ట్ బి అంటే వ్యాకరణ గ్రామర్ పార్ట్ గురించి అడగడం జరుగుతుంది. టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయండి, 20కి 20 రాయాలి, అయినా అల్ఫాబెట్స్ ఏబిసిడి, అయినా ఫిలింగ్ ఏబిసిడి ఆప్షన్ ఉంటుందండి, అయినా निम्नलिखित शब्दों को किसी एक को चुनकर विकल्प में लिखिए, ब्रैकेट में लिखिए, कोष्टक में लिखने के लिए అంటే బ్రాకెట్స్ ఉంటాయండి, అయినా టోటల్ 1 to 20 ఉంటాయండి, 20 20 టోటల్ 20 మార్క్స్, 20 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, అయినా. సో దీనికి సంబంధించిన ప్రతి పారాగ్రాఫ్ ప్రతి ఒక్క బిట్ ని మనము చదవాల్సి వస్తుంది, అయినా. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క క్లాస్ మనము డిస్కస్ చేద్దాము. అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు, అయినా పార్ట్ బి వ్యాకరణాంశ్ లో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు, ఏమేం చదవాలి అనేది దాని గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అయితే నేను ఏమనుకుంటున్నా అంటే మీకు నేను చెప్పినటువంటి క్వశ్చన్ పేపర్ అర్థమైంది, అయినా. ఇప్పటి వరకు మనము 60 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ గురించి డిస్కస్ చేశాము. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను ఎన్ని మార్క్స్ అయినాయి, ఎప్పటి వరకు అయినాయి చూద్దాం, అయినా. చూడండి, మనం ఏం చెప్పాము, పార్ట్ ఏ, అయినా పార్ట్ ఏ కి సంబంధించినటువంటి క్వశ్చన్లు 60 ఉంటుంది, పార్ట్ బి కి సంబంధించినటువంటి క్వశ్చన్లు టోటల్ 20 ఉంటుంది. టోటల్ 20 మార్క్స్, టోటల్ 20 + 16 ఎంత అవుతుంది, 80 అవుతుందండి. ఫస్ట్ బిట్ కి మొత్తము 20 మార్క్స్ ఉంటాయని చెప్పాము, ఏంది ప్యాసేజెస్ అండ్ పోయమ్స్, అయినా 20 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి 16 మార్క్స్ ఉంటుందండి, చెప్పాము కదా, అయినా 16 మార్క్స్ గురించి కూడా డిస్కస్ చేశాము. నెక్స్ట్ 7 మార్క్స్ + 7 మార్క్స్, థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ 7 మార్క్స్ కలిపి 14 అవుతుందండి, అయినా. నెక్స్ట్ సృజనాత్మకత 10 మార్క్స్ అవుతుందండి, అయినా. అయితే ఇటు చూడండి, 10 + 16 36, 10 + 16 36, 36 + 14 40, 40 + 10 50, 50 + 10 60, అయినా పార్ట్ బి 60 అయిందండి. నెక్స్ట్ పార్ట్ ఏ 60 అయిందండి, పార్ట్ బి వచ్చేసి 20 అవుతుందండి. టోటల్ ఎన్ని అయిందండి, 80 మార్క్స్, అయినా. ఇప్పుడు మనము పార్ట్ బి లో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారో, ఈ 20 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్, దాని గురించి మనము డిస్కస్ చేద్దాము, అయినా. సో నా వీడియో మీకు మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాము, ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు. ఇందులో సంజ్ఞ, సర్వనామ, క్రియా विशेषण, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक एंड क्रिया, इस तरह के कई प्रकार के वर्तनी शब्द, शुद्ध शब्द एंड अशुद्ध शब्द, नंबर, పునరుక్తి శబ్ద, యుగ్మ శబ్ద, విలోమ శబ్ద, ये सब कुछ पूछा जाता है. ప్రతిదీ ఉంటది, నేను బోర్డు పైన రాసి మరి చూపిస్తాను, అయినా. మనము డిస్కస్ చేద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ వస్తాయో, అయినా దానికి ఆన్సర్ ఏ విధంగా రాయాలో దాని నుంచి మనము డిస్కస్ చేద్దాము. అయితే ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై క్వశ్చన్ పేపర్, ప్యాటర్న్ పేపర్. సో నేను ఏమనుకుంటున్నా అంటే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుందండి, మర్చిపోకుండా క్లియర్ గా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను పార్ట్ బికి సంబంధించినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ నేను రాస్తాను, క్లియర్ గా చూడండి, అర్థం చేసుకోండి, है ना. तो अब मैं सोच रहा हूं कि आप समझने के लिए कोशिश करेंगे और पढ़ेंगे और लिखेंगे. अभी मैं आपके डिस्प्ले पर मैं पार्ट बी के क्वेश्चन अभी लिखूंगा, देखिए.
వ్యాకరణానికి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ నేను బోర్డు పైన రాస్తాను, దాన్ని చూసి నేర్చుకోండి. ఏ విధంగా రాయాలని దాని గురించి కూడా చూద్దాము. నేను లింక్లో గ్రామర్కి సంబంధించినటువంటి ప్రతి లింక్ నేను పెడతాను, చూసుకోండి, చదువుకోండి. హలో, హాయ్, నమస్తే. దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్. వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. అయినా ఇంతకు ముందు మనము చెప్పుకున్నట్టు పార్ట్ బిలో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి, ఏ విధంగా రాయాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దామని చెప్పాము కదా. సో आज की कक्षा में यहाँ హిందీ వ్యాకరణ లైక్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి గ్రామర్ పార్ట్ బిని ఏ విధంగా రాయాలి, ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పాము కదా. ఏనా పార్ట్ బిలో ఇవన్నీ క్వశ్చన్ అడుగుతారన్నమాట. ఓన్లీ 6th క్లాస్ 6th 7th 8th కే కాకుండా 9th 10th క్లాస్ కూడా చాలా చాలా యూజ్ అయ్యేటటువంటి క్వశ్చన్లు ఇవన్నీ. నేను ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ని చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సంజ్ఞ అంటే నౌన్, సర్వనాम, विशेषण, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक, विलोम शब्द, पर्यायवाची शब्द, वचन बदलिए, लिंग बदलिए, उपसर्ग, प्रत्यय, पुनरुक्ति शब्द, युग्म शब्द, तत्सम शब्द, तद्भव शब्द, कारक, संधि, समास, काल, विराम चिन्ह, है ना, मुहावरे, वाच्य, वर्तनी शुद्ध, वाक्य प्रयोग, वाक्य सही क्रम, हिंदी अक्षर, वाक्य शुद्ध करना और देश विदेश शब्द, शब्दार्थ, अंत्याक्षरी शब्द, भाषा की बात, है ना. इस तरह के हर एक प्रश्न हमारे पार्ट बी में पूछा जाता है. तो इनको किस तरह लिखा जाए, इन सभी के बारे में मैंने लिंक में डिस्क्रिप्शन में लिंक दिया है. ये पूरा जाके आप पढ़िए. मैं आपको पहले నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అవన్నీ మొత్తం చదవండి. అయితే నేను ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇంకోసారి నేను దీన్ని క్లియర్ కట్ గా చెప్పగలుగుతాను. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి సంజ్ఞ. फर्स्ट वन क्या है, संज्ञा. दो शब्दों के संज्ञा అంటే నౌన్, है ना. संज्ञा అంటే नौन, नामवाचकము తెలుగు में. नाम के बारे में संज्ञा, नाम किसी व्यक्ति, वस्तु या स्थानों के नाम के बारे में बताने वाले शब्दों को संज्ञा అంటే పేరును తెలిపేదాన్నే సంజ్ఞ నౌన్ అంటారని దీని ద్వారా మనము చెప్పవచ్చు. जैसे रामू, रमेश, हैदराबाद, लक्ष्मी, निर्मल, है ना. नेक्स्ट सेकंड वन है सर्वनाम, है ना. संज्ञा के स्थान पर आने वाले शब्दों को सर्वनाम कहते हैं. प्रोनाउन, है ना. ही, शी, इट, ఆమె, అతడు, వెహ, వహ, తో, తుమ్, మై, హమ్. इस तरह అంటే సంజ్ఞకు బదులుగా వాడేటటువంటి పేర్లను సర్వనామం అంటారని చెప్పవచ్చు. विशेषण माने एडजेक्टिव, है ना. एडजेक्टिव विशेषणము, है ना. संज्ञा या सर्वनाम शब्दों की विशेषता के बारे में बताने वाले शब्दों को विशेषण कहा जाता है ना. విశేషత అంటే గుణము. సంజ్ఞ సర్వనామం యొక్క శబ్దాల యొక్క గుణాల గురించి తెలిపేదాన్ని విశేషణ అంటారని చెప్పవచ్చు. जैसे अच्छा, बुरा, सुंदर, है ना, अति सुंदर, है ना. इस तरह बहुत सारे के शब्दों को विशेषण कहा जाता है. नेक्स्ट क्रिया माने वर्ब, है ना. वर्ब, क्रिया అంటే वर्ब, वर्क, పని తెలుపుతుంది, काम के बारे में. जो संज्ञा या सर्वनाम शब्दों की कामों के बारे में, संज्ञा या सर्वनाम शब्दों के काम के बारे में, कार्य के बारे में పనిని గురించి తెలిపేదాన్ని క్రియ అంటారు, है ना. इन सभी को क्या बोलते हैं, क्रिया कहा जाता है. ये पूरे व्याकरण नाम से संबंधित है. तो यहाँ ये पार्ट बी में इस तरह पूछा जाता है, तो आप लिखना है. तो राम लिख रहा है, लिखने के नीचे, लिखना के नीचे अंडरलाइन करता है. इस शब्द में रेखा के शब्द क्या है बोलता है. तो लिखना क्या है, क्रिया है. नीचे क्रिया, संज्ञा, सर्वनाम, विशेषण बोल के रहता है. आंसर क्या है, क्रिया है. ओके. नेक्स्ट क्रिया विशेषण అంటే अडवर्ब, है ना. क्रिया विशेषण అంటే अडवर्ब. क्रिया की विशेषता को बोध करने वाले शब्दों को क्रिया विशेषण. క్రియా అందులో ఇచ్చినటువంటి వాక్యంలో క్రియ ఉంటుంది, విశేషణం ఉంటుంది, రెండు ఉంటాయి. అలాంటి దాన్ని ఏమంటారు, క్రియా విశేషణ అంటారని చెప్పవచ్చు. जो क्रिया की विशेषता के बारे में, क्रिया యొక్క విశేషణం గురించి తెలిపేదాన్ని క్రియా విశేషణం అంటారు. అంటే ఫర్ एग्जांपल घोड़ा दौड़ रहा है, घोड़ा दौड़ना क्रिया है. घोड़ा तेज दौड़ रहा है, तेज दौड़ना क्या है, क्रिया विशेषण.
తేజ్ ఏ విధంగా పని జరుగుతుంది కానీ ఏ విధంగా జరుగుతుంది, మెల్లగా జరుగుతుందా స్పీడ్ జరుగుతుందా అంటే ఏ విధంగా జరుగుతుందో దాని గురించి తెలిపేటటువంటి పని యొక్క విశేషణాన్ని గురించి తెలిపేదాన్ని ఏమంటారు, క్రియా విశేషణ అంటారని చెప్పవచ్చు. నెక్స్ట్ संबंध बोधक, दो वाक्यों के बीच में संबंधों के बारे में बोध करने वाले शब्दों को संबंध बोधक शब्द कहा जाता है. नेक्स्ट समुच्चय बोधक, समुच्चय दो शब्दों या वाक्यों को मिलाने वाले शब्दों को समुच्चय बोधक कहा जाता है. नेक्स्ट विस्मयादि बोधक, विस्मयादि बोधक सडन सिचुएशन है ना, అలాస్ ఓ వా ఏ తొలగి ఇస్రా అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పదాలని విస్మయాది బోధక అంటారని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విలోమ శబ్ద, విలోమ శబ్దం అంటే ఆపోజిట్ వర్డ్, ఉల్టే శబ్ద, అచ్చా అంటే బురా है ना, ऊपर बोले तो नीचे అంటే ఆపోజిట్ వర్డ్ है ना, పర్యాయ విలోమ శబ్ద వ్యతిరేక పదాలు తెలుగు में. నెక్స్ట్ పర్యాయవాచి శబ్దం, పర్యాయవాచి శబ్దం అనే పర్యాయ పదాలు ఒకే అర్థానికి అనేకమైనటువంటి పదాలు ఉంటాయి, అంటే అర్థం ఒకటే కానీ అనేకమైనటువంటి పదాలు ఉంటాయి, అలాంటి పదాలని పర్యాయవాచి శబ్ద అంటారు. ఫర్ సపోజ్ धरती, धरती का पर्यायवाची शब्द पुडमी, धरणी, अवनी है ना, तो इस तरह के नीला बोल सकते हैं. नेक्स्ट वचन बदलिए, एक वचन बहुवचन, सिंगुलर प्लूरल है ना, एक वचनमु बहुवचनमु है ना, सिंगुलर प्लूरल एक अंटे अनेक, अच्छा अच्छे, लड़का लड़के, लड़की लड़कियां. नेक्स्ट लिंग बदलिए, लिंग माने जेंडर चेंज करना, स्त्रीलिंग और पुल्लिंग है ना, स्त्रीलिंग और पुल्लिंग, स्त्री पुरुष, भाई बहन, माता पिता, इस तरह के शब्द क्या बोलते हैं, लिंग बदलिए. उपसर्ग एंड प्रत्यय, उपसर्ग అంటే ప్రత్యయ, ఉపసర్గ అంటే ముందర ఉన్నటువంటి అక్షరము, ప్రత్యయ అంటే అంతిమ అక్షరము. ఉపసర్గ అంటే నిడర్లో ని, నిడర్ ని విడదీసిన తర్వాత దర్ అనేటటువంటి పదము అర్థవంతంగా వస్తుంది, నీ అనేటటువంటి అక్షరము ముందర వస్తుంది, అయితే ఇందులో నీ అనేది ఉపసర్గ అవుతుంది. నెక్స్ట్ నిడరత, నిడర్త అనేటటువంటి పదములో, నిడర్త అనేటువంటి పదములో నిడర్త, నిడర్, నిడర్ అనేటటువంటి అర్థవంతమైన పదం వస్తుంది, లాస్ట్ కు తా అనేటువంటి అక్షరం వస్తుంది, ఇందులో తా అనేది ప్రత్యయ. అంటే ఉపసర్గ మరియు ప్రత్యయ గురించి నేను ఫుల్ డీటెయిల్ గా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి అయినా క్లియర్ గా అర్థమవుతుంది అయినా. ఈ ప్రతి దాని గురించి కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి, వెతకండి, అర్థం చేసుకోండి, చదువుకోండి, మరియు పార్ట్ బిలో 20కి 20 మార్క్స్ తెచ్చుకోండి. ఎన్ని మార్క్స్ అండి, టోటల్ 20 మార్క్స్ అయినా, 20కి 20 తెచ్చుకోండి, మంచి ఫస్ట్ టైం కొట్టేయండి అయినా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందండి చూడండి, पुनरुक्ति शब्द, पुनरुक्ति शब्द అంటే एक ही शब्द को बार बार प्रयोग किए जाते हैं, ऐसे शब्दों को पुनरुक्ति शब्द అంటారు. పునరుక్తి శబ్ద అంటే ఒక్కటే పదానికి మళ్ళీ మళ్ళీ పలకడం జరుగుతుంది, అలాంటి పదాలని పునరుక్తి శబ్ద అంటారు. జైసే ఎగ్జాంపుల్ చం చం, కణ కణ, గణ గణ, బడ బడ, పడ పడ, పట్ పట్, చక్ చక్, డక్ డక్, దక్ దక్, బక్క బక్క, మక్ మక్, మక్ మక్, ఇలాంటి పదం ఒకటే అర్థం, ఒకటే పదము మళ్ళీ మళ్ళీ పలకడం జరుగుతుంది, ఒకటే ఆ పదాన్ని రెండు సార్లు పలకడాన్ని ఏమంటారు, పునరుక్తి శబ్ద అంటారని చెప్పాము. దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేశాను, చూడండి. युग्म शब्द, रेमिंग वर्ड्स, आना जाना, फिरना, घूमना, भागना, दौड़ना, इस तरह के शब्द, రైమింగ్ వర్డ్స్ जो भी होता है उसको युग्म शब्द कहा जाता है. ఏవైతే రైమింగ్ వర్డ్స్ ఉంటాయో, మిల్జుల్కరంగా కలిసిమెలిసి వచ్చేటటువంటి ఏదైతే పదాలు ఉంటాయో దాన్ని యుగ్మ శబ్ద అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి, చదువుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. తత్సం और తద్భవ్, తత్సం అంటే సంస్కృత పదాలు, తద్భవం అంటే హిందీ పదాలు అయినా. तत्सम शब्द అంటే సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాలు, जैसे सावन, श्रावण मास है ना. तो इस तरह के शब्द कई प्रकार के, क्षीर, क्षीर అంటే दूध है ना, क्षीर संस्कृत शब्द दूध क्या है. అయితే पुनरुक्ति शब्द అంటే एक ही शब्द बार बार प्रयोग किया जाता है ना. जैसे श्याम सिंगाराय है ना, श्याम सिंगाराय మూవీలో ఏమైతది అయినా ముందు చనిపోతాడు, తర్వాత మళ్ళీ పుట్టి ఒక
మళ్ళీ కొత్త మూవీ స్క్రిప్ట్ రాస్తారు. అంటే అది శ్యామ్ సింగర్ అయి ఏ విధంగా ముందు చనిపోయి తర్వాత నెక్స్ట్ జన్మలో జన్మెత్తుతాడో దాన్ని పునరుజన్మ అంటారు కదా. ఇది इसी तरह है यहाँ पर नया शब्द अगर नया वहां शब्द और एक बार प्रयोग होता है ऐसे शब्दों को पुनरुक्ति शब्द అంటే చమ్ చమ్ డమ డమ కణ కణ है ना ఏంటిది చమ్ చమ్. ఈ శబ్దము ఇక్కడ మొదలై ఇక్కడనే చచ్చిపోతుంది, అదే పదము ఇంకోసారి మొదలవుతుంది. దీన్నే పునరుక్తి శబ్దం అంటారు. చచ్చిపోతుంది అంటే అట్లా కాదండి, అర్థం చేసుకోవడం కోసం అంటున్నాను ప్లీజ్ है ना. సో సార్ ఏంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోకూడదు है ना. సో यह शब्द एक बार प्रयोग होके अंत होकर नए बार और एक बार प्रयोग होता है. ऐसे शब्दों को क्या बोलते हैं? పునరుక్తి శబ్దం అంటే ఒకటే పదానికి రెండు సార్లు పలికితే దాన్ని పునరుక్తి శబ్దం అంటారు. దీని గురించి కూడా నేను లింక్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి. युग्म शब्द అంటే मिलजुल कर आने वाले जो भी शब्द होते हैं युग्म शब्द कहा जाता है. तत्सम तद्भव, तत्सम అంటే సంస్కృత పదాలు, తద్భవం అంటే హిందీ పదాలు. తత్సమ అంటే సంస్కృత పదాలు, అది క్షీర్ క్షీర్ అంటే దూద్ అయినా మిల్క్, మిల్క్ ని తత్సం సంస్కృతంలో క్షీర్ అంటారు. అయినా దీన్ని తద్భవ శబ్ద హిందీ మే దూద్ అయినా. तो ఇలాంటి పదాల గురించి నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. कारक संधि समास. कारक कारक किसे कहते हैं, इसकी परिभाषा क्या है और इनके क्या क्या है. का के की को और कई के ऊपर के नीचे के ऊपर के पास के लिए इस तरह के कर्म कारक करण कारक संप्रदान कारक अपधान कारक ये सभी के बारे में मैंने एक्सप्लेन किया है. अब देखिए ఈ కారకాల గురించి కూడా క్లియర్ కట్ గా ఒక వీడియో చేశాను చూడండి. संधि गुరించి కూడా నేను क्लियर कट గా ఒక వీడియో చేశాను చూడండి. समास के बारे में भी क्लियर कट में एक वीडियो बनाया, आप देखिए है ना. तो संधि देखो, దో అక్షరం కే రెండు అక్షరాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి కొత్త పదాన్ని లేదా అక్షరాన్ని లేదా రెండు అక్షరాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి ఏదైనా దీర్ఘ పదాన్ని దీర్ఘ అక్షరాన్ని ఏమంటారు? సంధి అంటారు है ना. दो अक्षरों के मेल से जो विकार हुआ है उसे संधि कहा जाता है ना. नेक्स्ट संधि के पूरे 3 प्रकार हैं, जैसे स्वर संधि, विसर्ग स्वर संधि, व्यंजन संधि और विसर्ग संधि. समास दो शब्दों के मेल से जो शब्द आता है उसे क्या बोलते हैं? समास कहा जाता है. दो शब्दों के मेल से రెండు శబ్దాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక విగ్రహ వాక్యాన్ని లేదా ఒక సమాస పదాన్ని ఏమంటారు? సమాస్ అంటారు. ఇక్కడ సంధి అంటే అక్షరాల యొక్క కలయిక, సమాస్ అంటే శబ్దాల యొక్క కలయిక. దీని గురించి కూడా సపరేట్ గా వీడియో చేసి పెడతాను చూడండి है ना. నెక్స్ట్ काल అంటే टाइम है ना, समय. टेंसेस इंग्लिश में टेंसेस कहा जाता है. टेंसेस काल के बारे में यहाँ पर बताया गया है. जैसे वर्तमान काल, भविष्यत काल, भूतकाल. वर्तमान काल అంటే ప్రెజెంట్ నడుస్తుంది, భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్, భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. అంటే జరిగిన దానికి జరగబోయే దాని గురించి, జరిగిన దాని గురించి, జరుగుతున్న దాని గురించి తెలిపే దాన్ని కాల్ టైం అంటారు. సమయము టెన్సెస్ అంటారు. దీని గురించి కూడా సెపరేట్ లింక్ వీడియో చేశాను చూడండి. विराम चिन्ह అంటే విరామ చిహ్నాలు, జైసే ఫుల్ స్టాప్, కామా है ना. इस तरह के పదాలు ఎన్నో రకాల డాష్ బ్రాకెట్ ఇలాంటి పదాలు ఏదైతే ఉందో ఇవన్నీ గురించి కూడా నేను చేశాను. ముహావరే లోకోక్తియ और వాచ్య है ना, వాయిసెస్ వీటి గురించి కూడా చూశాను. వర్తని శుద్ధ అంటే ఒకడు ఏం చేస్తాడంటే ఒక మిస్టేక్ ఇస్తాడు, పార్ట్ బి లో మిస్టేక్ ఇస్తే దాన్ని కరెక్ట్ చేసి రాయాలి है ना. ఒక తప్పు ఇస్తాడు, తప్పు ఉన్న దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. తప్పు వర్డ్ రాంగ్ లెటర్ ఇస్తాడు, రాంగ్ వర్డ్ ఇస్తాడు, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి है ना. వర్తని శుద్ధ. వాక్య ప్రయోగం, వాక్యాలను ప్రయోగం చేయడం అంటే మేక్ ద సెంటెన్స్ है ना, సెంటెన్స్ తయారు చేయడం దాని గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాక్య సహీ క్రమ కర్ణ, వాక్య కో సహీ క్రమ మే లిఖనా అంటే వాక్యాన్ని ఒక సీక్వెన్స్ లో రాయాలి అని ఇక్కడ తెలపడం జరిగింది. హిందీ అక్షర్ అంటే హిందీలో ఉన్నటువంటి 1 2 3 4 एक से 1000 कितना भी नंबर हो ना. 1947 को हिंदी में क्या बोलते हैं है ना, 1947 అంటే ఇలాంటి పదాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి గురించి కూడా చదువుకోండి, ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ వాక్య శుద్ధ కర్ణ, వాక్యాన్ని శుద్ధ కర్ణ అంటే ఇక్కడ వాక్య సహీ క్రమం లిఖనా, వాక్యానికి సహీ క్రమంలో ఒక క్రమంలో రాయాలి. ఇదొక క్వశ్చన్. వాక్య శుద్ధ కర్ణ, ఒకవేళ వాక్యంలో ఎలాంటి తప్పులు ఉంటే దాన్ని క్రమముగా క్లియర్ గా రాయాలి. శుద్ధ కర్ణ అంటే క్లియర్ చేసి కరెక్ట్ చేసి రాయాలని అర్థం. देश विदेश शब्द है ना, देश विदेश शब्द इस तरह के शब्दों को यहाँ पर क्या बताया गया है? क्या देश विदेश शब्द क्या है? మన దేశంలో ఉన్నటువంటి శబ్దాలు, విదేశ శబ్దాలు, ఏ విధమైనటువంటి శబ్దాలు ఉన్నాయో వాటి గురించి కూడా అడగడం జరుగుతుంది, చదువుకోండి.
నెక్స్ట్ శబ్దార్థ అంటే మీనింగ్స్ ప్రతి మీనింగ్స్ మన ఫస్ట్ లెసన్ నుంచి సిక్స్త్ లెసన్ వరకు ఉన్నటువంటి ప్రతి మీనింగ్స్ చదువుకోండి, క్లియర్ కట్ గా అక్కడ అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ నో డౌట్ అంత్యాక్షరి శబ్దం అంటే ఏంటి సార్ అంటారు. అంత్యాక్షరి శబ్దం అంటే ఒక పదము లేదా అక్షరం ఇచ్చిన తర్వాత చివరన ఓకే అంత్యాక్షరి అంటే అంత్యాక్షరి అనే పాట పాడతాం కదా, ప్లే ఆడుకుంటాం కదా. పాట పాడేటప్పుడు తను పాట పాడిన తర్వాత దాని తర్వాత లాస్ట్ అక్షరం ఏదైతే ఉందో లాస్ట్ కున్నటువంటి అక్షరం ఏదైతే ఉందో ఇంకొక వ్యక్తి ఏం చేయాలి, అదే అక్షరముతోటి కొత్త పాట పాడాలి. అదే అక్షరంతో కొత్త పాట పాడాలి. దాన్నే అంత్యాక్షరి పాట అంటారు. ఇదే విధంగా అంత్యాక్షరి శబ్దులకి అంటే ఇవ్వబడినటువంటి శబ్దములో చివరన ఉన్నటువంటి అక్షరాన్ని ఐడెంటిఫై చేసి కొత్త పదాన్ని రాయాలి. దాన్ని అంత్యాక్షరి శబ్ద అంటారు. ఓకే నెక్స్ట్ అంటే కలం కలం అనేటటువంటి అక్షరం ఇచ్చారన్నమాట, శబ్దం ఇచ్చిన అనుకోండి. ఆ కలం నామక శబ్ద దియా గయా. కలం అనేటువంటి పదములో లాస్ట్ అక్షరం ఏముంది, మా ఉందండి. మా ఏముంది, అంత్యాక్షరి విధి మా ఉంది. లాస్ట్ ఉన్నటువంటి అక్షరం మాతో కొత్త పదాన్ని తయారు చేయాలి. మా సే మమత और मन है ना, मन హృదయ్ ఇసరా ఇలాంటి పదాలు మాతో కూడినటువంటి కొత్త అక్షరాల్ని కొత్త పదాల్ని రాయాలి అయినా. ఇలాంటి దాన్ని ఏమంటారు, అంత్యాక్షరి శబ్ద అంటారు అయినా. నెక్స్ట్ ఈ వీటిని గురించి కూడా ఇలాంటి పదాల గురించి కూడా నేను వీడియో చేశాను, చూడండి. భాషాకి బాత్ టెక్స్ట్ బుక్ వెనకాల ఏదైతే గ్రామర్ పార్ట్ అడిగారో దాన్ని భాషాకి బాత్ అంటారు. ప్రతి గ్రామర్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి వీడియోలో. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క దానికి గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి, వెతికి క్లియర్ కట్ గా చదువుకోండి. 20కి 20 మార్క్స్ వస్తాయి, ఇది నా గ్యారంటీ అయినా. ఇప్పుడు నేను చెప్పినట్లుగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ప్యాటర్న్ ని చదువుకోండి. మరియు నేను ఇచ్చినటువంటి ప్రతి పార్ట్ బి భాగాన్ని, వ్యాకరణాంశాన్ని, గ్రామర్ పార్ట్ ని చదువుకోండి, అర్థం చేసుకోండి. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా హేనా. ఇది మేరా వీడియో అప్పు అచ్చా లగే, ఒకవేళ నా యొక్క వీడియో మీకు మంచిగా అనిపిస్తే, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ గుడ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా యొక్క వీడియో మీకు మంచి అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎవరైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటున్నారో వాళ్ళ కోసము మాత్రం ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అయినా. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసము, ఈ మరికొన్ని సమాచారాల కోసము మా ఛానల్ ని కాంటాక్ట్ కాండి, మరియు మంచి వీడియోని పొందండి, మంచి మార్క్స్ పొందండి. Thank you so much.